శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఏపీలో వచ్చేసి ఉచిత బస్సులు స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా. సో దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి, ఏమంటారు అన్నా? ఉచిత బస్సులు స్టార్ట్ అవుతున్నాయి అన్న. హైదరాబాద్లో తిరిగినట్టు గల్లీల్లో తిరగట్లేదు, వీధుల్లో తిరగట్లేదు అన్న. రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేశారు, ప్రతి పల్లెటూర్లకి అన్నిటికీ వేసారన్న. రాజధాని అమరావతి ప్రకటించారు. రాజధాని చుట్టూలో ఉన్న ఒక గ్రామానికి బస్సు వెళ్తుందన్న, అదేమంటే ఆటో అన్నా అంటావు. ఆటో అన్నకి ఏదో ఒకటి చెయ్యన్నా నువ్వు. ప్రతి ఊరికి బస్సు తిప్పు, ప్రతి గ్రామానికి బస్సు తిప్పు. పిఠాపురంలోనే దగ్గర దగ్గర 10-15 గ్రామాలు వెళ్తాం లేదు. మంగళగిరి లోకేష్ అన్న దగ్గర దగ్గర 40-50 గ్రామాలకు బస్సులు వెళ్తాం లేదు. నువ్వు ఉచిత బస్సు పెట్టి ప్రయోజనం ఏముండిద్దన్న? ప్రయోజనం చేయగలగాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఈ విషయం గురించి. ఎందుకంటే హైదరాబాద్ అనుభవం ఉంది ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. కొండాపూర్కి రోజుకి 10 నిమిషాలకు ఒక బస్సు ఉండేది. ఆడ 10 మంది ఎక్కినా కూడా 100 బస్సులు తిరిగాయి. సేమ్ అట్టాగే మంగళగిరి చుట్టూ ఉన్న గ్రామాలకి బస్సులు తిరిగేటట్టు చేస్తే అక్కడ ఉన్న చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న కూలీలు, వాళ్ళు పండించే పంటలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, సిటీకి వెళ్ళడం కానీ, అదే విజయవాడ టౌన్కి వెళ్ళడం కానీ ఒక సౌకర్యం అనేది ఉంటుంది. ఆడవాళ్ళకి మీరు ఇస్తున్నారు ఉచిత బస్సు, ఉచిత పథకం, అది బాగా చేస్తున్నారు. కానీ దానివల్ల ప్రయోజనం కలగాలి, ఉపయోగం పొందాలి. ఆడది బయటకు వస్తుందంటే ₹1 తెచ్చుకునేలాగా ఉండాలి. అలాగే ఇప్పుడు అమరావతి అనేది కంప్లీట్ అయిపోతుంది అనుకోవచ్చా? రాజధాని 2047 అనే టార్గెట్ పెట్టారు. ఏంటంటే 20 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్మచ్చు. కొద్దిగా మొదలైంది కానీ కదలేక అనేది మొదలవట్లేదు. నేను ఇప్పుడు అన్నా కదా బస్సులు, అదే బస్సు అనేది తక్కువ తీమాకండి. హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది, చుట్టూ అన్ని గ్రామాలు. బోరబండ గల్లీల్లోకి బస్సు వెళ్ళేది. ఆ గల్లీల్లో వాళ్ళు వచ్చే బస్సు ఎక్కి అక్కడ హైటెక్ సిటీ వెళ్ళేవాళ్ళు, కొండాపూర్ వెళ్ళేవాళ్ళు, ఎక్కడికెక్కడికో తిరిగేవాళ్ళు జాబులకి. ₹1 ఖర్చు లేకుండా. ఇప్పుడంటే కరోనా నుంచి వచ్చిన కానీ బళ్ళు తయారైనాయి, అన్ని తయారైనాయి. కానీ అంతకుముందు ఆటోలు, బస్సులే. ఆటోలు తిరుగుతున్నాయి, రోడ్లు బ్రహ్మాండంగా వేసావు నువ్వు, సూపర్ రోడ్లు. బళ్ళు వేసుకుని వెళ్ళేవాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. కానీ బస్సులో తిరగాలి. లేడీస్కి నువ్వు డ్వాక్రా పథకం పెట్టావు, అన్నీ ఇస్తున్నావు. వాళ్ళు బయటకు వచ్చి కష్టపడాలి, పైకి రావాలనుకుంటే. ముఖ్యంగా అమరావతి నీకు చుట్టూ మొత్తం డెవలప్మెంట్ అవ్వాలి అంటే ప్రతి గ్రామం అమరావతి. నువ్వు ఎక్కడెక్కడ అమరావతి అన్నావో, అమరావతి చూడలేదు ఎవరయ్యా? ఆ అమరావతి గ్రామాలకే బస్సులు లేవు. బుద్ధుడి బొమ్మ దగ్గరికి ఏదో విజయవాడ నుంచి ఏదో ఒకటి బస్సు వెళ్ళిద్ది, అది 11 గంటకే ఉంది. 10 నిమిషాలకు ఒకసారి ఓ బస్సు తిప్పు. విజయవాడ డిపోలో ఎన్నో బస్సులు ఉన్నాయి, ఖాళీ బస్సులు. ప్రతి ఊరికి నువ్వు బస్సు తిప్పడం మొదలుపెట్టు. ఉచిత బస్సు కాదు, నువ్వు ఉచిత బస్సు కన్నా కూడా ప్రతి గ్రామానికి బస్సు తిరగడం నువ్వు మొదలు పెడితే, నువ్వు ఉచిత బస్సుకి ఇచ్చే ఆదాయం కన్నా కూడా డబల్ ఆదాయం ఆర్టీసీకి వచ్చింది. ఉపయోగం అనేది కనపడిద్ది. అలాగే ఇప్పుడు జగన్ గారు వచ్చేసి పాదయాత్ర చేయబోతున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. అంటే పాదయాత్ర చేస్తే మళ్ళీ నెక్స్ట్ సీఎం అవుతారు అనుకోవచ్చా? ఎట్లా ఏంటి పాదయాత్ర? అందరూ పాదయాత్రలు చేస్తున్నారు. వైఎస్తో మొదలైంది ఆ పాదయాత్ర అనేది. రైతుల బాధలు చూశాడు అప్పట్లో. ఆయనకు ఒక బాధ, ఒక సెంటిమెంట్ అనేది, ఒక బాధ అనేది దానిలో ఆ పాదయాత్ర జరిగింది. తర్వాత పాదయాత్రలు అంటే పాదయాత్రగానే కనపడుతుంది. జగన్ గారు ఈసారి చేసినా కూడా వేస్టే. ఎందుకంటే మూమెంట్ అనేది లేదు. ఆయన పార్టీలో నాయకులు, సరైన నాయకుడు అనేవాడు లేడు. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఏదో తూతుతాగా గెలిచారు కానీ ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఓడిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు. వాళ్ళు భయంతోనే మాట్లాడుతున్నారు. అంతకుముందు నూతులకు వచ్చినట్టు రూతుల రామాయణం, ఆతుల రామాయణం ఏదేదో అయ్యింది. కానీ ఇప్పుడు ఆ మాటలు రావడం లేదు, బూతులు రావడం లేదు. ఆ బూతులు తిట్టేవాళ్ళు బయటకు రావట్లేదు, కనపడటం లేదు. అదేమంటే నాకు మీడియా లేదు అంటున్నాడు. కరెక్టే, ఒప్పుకుంటా. నీ సాక్షి ఒక్కటి కాదయ్యా, ఇంకా పెంచు. సోషల్ మీడియా వాళ్ళు చాలా మంది ఉన్నారు, బతుకు తిరుగోళ్ళు. వాళ్ళకి అవకాశాలు ఇయ్యి. నువ్వు వాలంటీర్లకి ఎట్టా ఇచ్చావో సోషల్ మీడియా వాళ్ళని కూడా నువ్వు అట్టాగా తయారు చేయి. అదే 2,30,000 మందిని నువ్వు సోషల్ మీడియాని తయారు చేసుకో, కింగ్ అవుతావు నువ్వు. ఎందుకంటే బయటకు వస్తుంటే జనం వస్తున్నారు పోలీసులతో. నీ సెక్యూరిటీని నువ్వు టైట్ చేసుకో. నువ్వు మాట్లాడు. ఒక పదం మాట్లాడాలంటే కూడా నువ్వు నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. మరి జగన్ గారు ఏం చదువుకున్నారో నాకైతే తెలియదు, కానీ మైనస్ అవుతుంది. ఏదైనా బయటకు వచ్చి చెప్పాలంటే భయపడిపోతున్నాడు, తడబడిపోతున్నాడు, క్లియర్గా మాట్లాడలేకపోతున్నాడు. రాసుకుంది కూడా చదివి చెప్పలేకపోతున్నాడు. ఆ ఫీలింగ్ అనేది పోవాలి జగన్మోహన్ రెడ్డి గారిలో. ఒక నాయకుడు లక్షణాలు కనపడాలి. వైఎస్ లక్షణాలు అయితే కనపడటం లేదు. వైఎస్ మూమెంట్ వేరేగా ఉండేది, మరి ఆ లక్షణాలు కనపడతాయి. 27 పాదయాత్ర మొదలయ్యే టయానికైనా పూర్తయ్యే టయానికి వైఎస్ అనే ఒక ఫీలింగ్ అనేది కలిగిద్దా అనేది చూడాలి.